గొంతులో మంట, పుల్లని త్రేన్పులు రావడం, భుజించిన ఆహారము నోట్లోకి రావడం, మనకు ఛాతీలో మంట, ఇటువంటి లక్షణాలు మీలో కనుక ఉంటే ఖచ్చితంగా అది యాసిడ్ రిఫ్లెక్స్ అంట. యాంటాసిడ్స్ వాడడం వల్ల మనకు కాల్షియం లెవెల్స్, విటమిన్ B12 లెవెల్స్ మరియు ఐరన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అందుకే దీన్ని నివారించడానికి ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు కొన్ని పరిష్కార మార్గాలు చెప్పబడ్డాయి. అయితే ఉసిరి పొడిని మనం క్రమం తప్పకుండా ఉదయం పూట మనకు భుజించిన తర్వాత తీసుకుంటే అందులో PS లెవెల్స్ అనేవి తగ్గి పూర్తిగా మనకు జీర్ణక్రియకు మెరుగుపడుతుంది. అందులో C విటమిన్ ఉండడం వల్ల కూడా జీర్ణక్రియకు దోహదం చేసి మనకు ఎక్కువగా జీర్ణక్రియ అయ్యేటట్టు చేస్తుంది. మరియు ఈ ఉసిరిలో ఫైబర్ కాంటెంట్ ఉండడం వల్ల కూడా జీర్ణక్రియను అధికంగా చేస్తుంది. రెండోది మనకు ఈ అల్లం ఏదైతే ఉంటుందో ఎండబెట్టిన అల్లం ముఖ్యంగా దీనిని పౌడర్ చేసుకొని మనం అందులో కనుక పంచదార కలిపి మనం తిన్న తర్వాత ఒక చెంచాడు నోట్లో వేసుకొని ఈ విధంగా 2 నెలలు కనుక చేస్తే మనకు ఈ జీర్ణక్రియకు సంబంధించిన గ్యాస్ ప్రాబ్లంకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.